ఎన్ని రకాల బతుకమ్మలు ఉన్నాయంటే అండి 9 రకాల బతుకమ్మలు ఉన్నాయండి. మొదటిది ఎంగిల్ పూల బతుకమ్మ. మహాలయ అమావాస్య రోజున తెలంగాణలో దీన్ని పితృమాసం అని కూడా అంటారండి. నువ్వులు బియ్యపిండి నూకలు కలిపి నైవేద్యంగా పెడతారు. అలాగే రెండవ రోజున అటుకుల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారండి. సప్పిడి పప్పు బెల్లము అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ అండి. ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం తయారు చేసి నివేదిస్తారు. నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ, అంటే నానేసిన బియ్యము పాలు బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలండి. ఐదో రోజు అట్ల బతుకమ్మ, అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు. అలిగిన బతుకమ్మ ఆశ్వయుజ పంచమి నాడు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అండి. చాలా క్లియర్గా చెప్తున్నాను. ఆ రోజు ఏమీ నైవేద్యం సమర్పించరు. అలాగే ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, బియ్య పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారండి. ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ, నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేసి పెడతారు అమ్మవారికి నైవేద్యంగా. అలాగే సద్దుల బతుకమ్మ ఆశ్వయుజ అష్టమి నాడు, అదే రోజు దుర్గాష్టమిని కూడా జరుపుకుంటారండి. పెరుగన్నము, చింతపండు పులిహార, కొబ్బరన్నము, నువ్వులన్నము అనే 5 రకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా నివేదించాలి. సద్దుల బతుకమ్మ 9వ రోజు ఆఖరి రోజు అండి. బతుకమ్మ పండుగ అనగానే అనేక రంగురంగుల పూలతో ఆడవాళ్ళు ఎంతో అందంగా అలంకరించి బతుకమ్మను తయారు చేస్తారండి. ఆ బతుకమ్మను తయారు చేసి చక్కగా బతుకమ్మని ఆడతారు. ఆ అలంకరణ చుట్టూతా బతుకమ్మని ఆడటం జరుగుతుంది. అలా ఎన్ని రకాల పూలని వాడతారు అనేది చూద్దాం. కానీ ఆ పూలన్నిటికీ కూడా అండి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. చర్మ కీళ్ళ వ్యాధులు, షుగరు, లంగ్, గొంతు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోయే విశేషమైన మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. పసిటి రంగు పూలు తంగేడు పూలు అండి. తంగేడు పూలు బతుకమ్మకి ముఖ్యంగా వాడతారు. కేసియా అరిక్యులేటా దాని సైంటిఫిక్ నేమ్. ఓకే. అలాగే రాఖీ పుష్పం, రాఖీ పుష్పాన్ని పాసిఫ్లోరేసి అని చెప్పి అంటారు. అలాగే మందార పూలు హైబిస్కస్. స్వచ్ఛతకు గుర్తు తామర పువ్వు. తామర పువ్వులు కూడా ఈ బతుకమ్మని పెట్టడానికి వాడతారండి. నెలంబో నూసిఫెరా దాని సైంటిఫిక్ నేమ్. అలాగే బీర పువ్వు లూఫా దాని సైంటిఫిక్ నేమ్. రుద్రాక్ష పువ్వు, రుద్రాక్ష పువ్వులు కూడా బతుకమ్మని అరేంజ్ చేయడానికి వాడతారండి. ఎలియోకార్పస్ జెనిట్రస్, కేక్ జెల్లీస్ అని కూడా అంటారు. అలాగే సీతా జడపూలు అండి. సీతా జడపూలు కూడా దీనికి వాడతారు. సిలోసియా ఆరిగేటియా అమరాంతస్ దాని పూర్తి పేరండి. అలాగే గునుగు గడ్డి పువ్వు, గడ్డి పువ్వులను కూడా బతుకమ్మని అరేంజ్ చేయడానికి వాడతారు. సెలోషియా దాని పేరు సైంటిఫిక్ నేమ్. అలాగే బంతి పూలు క్రిసంతిమం బయోన్కో. అలాగే గుమ్మడి పువ్వులు కుకుంబి టాపిపో. కట్ల పువ్వు, కట్ల పువ్వుని కూడా వాడతారండి. జకుమోంటియా నెటాంతోన్. వీటన్నిటి కూడా బ్రహ్మాండమైన మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి.